హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమ. ఈరోజు మనం ఈ వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్లో బటరు అండ్ సన్నగా కట్ చేసుకున్న పన్నీరు, అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పన్నీర్ని అందులో వేసేసి హాల్ టెంపరేచర్లో చల్లబరుచుకుందాం. మనం పన్నీరు యాడ్ చేసేటప్పుడు ఈ వాటర్తో సహా యాడ్ చేస్తామండి. సో అదే ప్యాన్లో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అండ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ ఇలాచీ వేసి ఒకసారి అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ సరిపోకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇంకా కొంచెం అవ్వాలండి. సో దానికోసం మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు సో ఇలా కలదిప్పుకుంటూ ఆ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 బిగ్ సైజ్ టమోటాల్లో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. స్మాల్ టమోటాస్ అయితే 3 తీసుకోండి, బిగ్ అయితే 2 సరిపోతాయి. సో ఇలా టమోటా ప్యూరీని వేసిన తర్వాత ఆ ప్యూరీ కూడా కొంచెం టమాటా ప్యూరీ కూడా కొంచెం స్మెల్ పోవాలండి. సో ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ కొద్దిగా పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తున్నాను. సో మీకు స్పైస్ కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి, 1 టేబుల్ స్పూను. సో ఇలా వేసిన తర్వాత మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. సో మిశ్రమం మొత్తం బాగా కలదిప్పుకోవాలి. ఆ మసాలాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. సో ఇది వేగడానికి ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది. సో తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలదిప్పుకుందాం. ఎందుకంటే కలదిప్పుకోవడం వల్ల ఈవెన్గా బాయిల్ అవుతుంది, ఉడుకుతుంది. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసేసి మనం కర్రీని మరొకసారి కలదిప్పుకుందాం. కొంచెం స్లోగా కలదిప్పుకోవాలి. తర్వాత ఇలా 5 మినిట్స్కి ఒకసారి కర్రీని కలుపుకుంటూ గ్రేవీ చూసుకోవాలండి. ఇక్కడ మనం సాల్ట్ తక్కువైతే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కర్రీని మరొకసారి కలుపుకుందాం. సో గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మసాలాలు కూడా చాలా తక్కువ యాడ్ చేసుకుంటాం. ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, పలావ్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా షేర్ చేస్తున్నాను. సో ఇలా రెడీ అయిన పన్నీర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో పన్నీర్ కూడా చూసారు కదా, బాగా ఉడికింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బెల్ ఐకాన్ మర్చిపోకండి.